వెల్కమ్ టు బీఆర్కే పాడ్కాస్ట్. నేను కిరణ్మయి. ఈరోజు మనతో పాటు ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ నుంచి జహంగీర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. జహంగీర్ గారు, మేము విన్నాం ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ ఫెస్ట్స్ అలాగే ఇమిగ్రేషన్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారు. అంటే లోకల్గానా లేదంటే అవుట్ ఆఫ్ ద కంట్రీ కూడా కండక్ట్ చేస్తారా? ఎలా ఉంటుంది? ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది ప్రతి దగ్గర ప్రతి స్టేట్లో మనం ఈవెంట్ అనేది చేస్తామండి. ఎడ్యుకేషన్ ఫెయిర్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే రీసెంట్గా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్కి చాలా డౌట్ ఉంటుంది. అంటే వాళ్ళ పిల్లల్ని పంపించడానికి ఆలోచిస్తారు కదా, అంటే అక్కడ సేఫా కాదా, ఈ యూనివర్సిటీ వస్తే బెటర్, వాళ్ళ కెరీర్ ఎక్కడ బాగుంటుంది అంటే ఆ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది వాళ్ళకి యూజ్ వస్తుంది. వాళ్ళ పేరెంట్స్తో పాటు వచ్చి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆర్ ఈ మంత్ కూడా ఎడ్యుకేషన్ ఫెయిర్స్ ఆల్మోస్ట్ విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, అండ్ మా వెబ్సైట్లో మీరు లాగిన్ అయినా కానీ తెలిసిపోతుంది మీకు. అండ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది పేరెంట్స్తో పాటు స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతుందండి. అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ వస్తారు. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ డౌట్స్ కానివ్వండి, ఏ యూనివర్సిటీ అయితే బెస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగానే అక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, అక్కడ నుంచి డైరెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ ఉంటారు కాబట్టి ఈజీగా అవుతుంది మీకు. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి ఇమిగ్రేషన్ ఈవెంట్స్ కూడా, స్పాట్ అసెస్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో చేస్తాం. వైజాగ్లో కానివ్వండి, బెంగళూరులో కానివ్వండి, చాలా స్టేట్స్లో చేస్తాం మనం. ఓకే, హైదరాబాద్లో కూడా చేస్తామన్నమాట. ఈ ఇమిగ్రేషన్ ఈవెంట్ ఎవరికి యూజ్ అవుతుంది అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి. అంటే చాలామంది డౌట్తో అప్లై చేయలేకపోతారు. అంటే ఎలిజిబిలిటీయా కాదా, లేదు అంటే మాకు ఆ పాయింట్స్ రిక్వైర్మెంట్ మీట్ అవుతున్నామా లేదా, మాకు అక్కడ జాబ్స్ ఉన్నాయా లేవా, వీసా ఎన్ని మంత్స్ వస్తుంది, ఆ డౌట్స్ అనేది ఆ ఈవెంట్కి వచ్చేసి వాళ్ళు క్లారిఫై చేసుకోవచ్చు అండి. అది వాళ్ళకి ఇమిగ్రేషన్ ఈవెంట్ అనేది యూజ్ వస్తుంది. స్పాట్ అసెస్మెంట్ అంటాం. ఆన్ స్పాట్లో వాళ్ళకి ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ఇచ్చేసి మీకు ఈ కంట్రీ అయితే బెస్ట్ అనేది మనం ఈ ప్రాసెస్ చేస్తామండి. కెనడా పిఆర్గా వెళ్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? మీరు కెనడా పిఆర్కి అప్లై చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు జాబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాలరీస్ కూడా చాలా బాగుంటాయండి అక్కడ ఏంటంటే ఇక్కడికంటే ఒక 10 to 15 times బెటర్ సాలరీస్ అనేది అక్కడికి వస్తాయి. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్యామిలీతో పాటు ఈజీగా సెటిల్ కావచ్చు. ఫ్యామిలీ అంటే వైఫ్, హస్బెండ్, కిడ్స్. ఓకే, పిల్లలకి +2 ఒక ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది. మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, ఫ్యామిలీ మొత్తానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి మల్టిపుల్ ఎంట్రీస్ వీసా. ఈ టోటల్ వీసా అనేది 5 years వస్తుంది వాళ్ళకి. 5 yearsలో 3 years వాళ్ళు కంటిన్యూగా ఉంటే సిటిజన్షిప్కి కూడా అప్లై చేయవచ్చు. వన్ సిటిజన్షిప్ అప్లై చేస్తే వాళ్ళు యూఎస్కి కూడా వెళ్ళి అక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఈ విధంగా చాలా బెనిఫిట్స్ ఉంటుంది వాళ్ళకి. ఎవరైనా కానీ IT పర్సన్స్ కానివ్వండి, నాన్ IT కానివ్వండి, సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, అండ్ టీచింగ్ ప్రొఫైల్స్, హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు అండి. ఈజీగా ఈ బెనిఫిట్స్ అనేది అందరికీ వస్తాయి. అండ్ పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. వాళ్ళు ఒకసారి పాయింట్ రిక్వైర్మెంట్ మీట్ అయిన తర్వాత ఏదైనా కానీ ఫస్ట్ వాళ్ళు ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలండి. ఐఎల్స్లో హై స్కోర్ ఎలా సాధించాలంటే? అంటే చాలామంది, ఇది కూడా చాలామందికి భయం ఉంటుంది. అంటే మాకు ఆ స్కోర్ రాలేదు అంటే, చాలామంది ఏంటంటే ఇక్కడ ఆలోచిస్తారండి. అంటే మా ఫ్రెండ్కి రాలేదు, లేదంటే ఆల్రెడీ మా కొలీగ్స్ అప్లై చేశారు వాళ్ళకి రాలేదు. ఎందుకంటే ఇప్పుడు మీ ప్రొఫైల్ డిఫరెంట్ ఉండొచ్చు, నా ప్రొఫైల్ డిఫరెంట్, మీరు కొంచెం ఇంగ్లీష్ వేరేలా మాట్లాడవచ్చు, ఇంగ్లీష్. ఎప్పుడైనా కానీ ప్రొఫైల్స్ కంపేర్ చేసుకోకూడదండి. ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేసి మీ ఏజ్కి, మీ క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి అది బాగా ఎస్టిమేట్ చేసి ఒక స్కోర్ ఇస్తారనమాట. ఓకే, కొంతమందికి తక్కువ రావచ్చు, అది కొంతమందికి ఎక్కువ రావచ్చు. దాన్ని బట్టి ఎక్సెల్ సైడ్ నుంచి ట్రైనింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి. ఐఎల్స్లో ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం కెనడాకి అప్లై చేయాలి అంటే ఐఎల్స్ జనరల్ ఉండాలండి. జనరల్ ఈజీగా అది ఎవరైనా రాసుకోవచ్చు. ఓకే, దాని దగ్గర ట్రైనింగ్ ఎక్సెల్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, గైడ్ చేస్తారు. 1 month ఆఫ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది వాళ్ళకి. దాంతోపాటు లేదంటే పీటీ కోర్ కూడా రాసుకోవచ్చు అండి. దాని దగ్గర ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ ఇప్పుడు చూసుకుంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రాస్తున్నారండి. రాసి వెళ్తే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. చాలామంది అప్లై చేస్తున్నారు ఈజీగా. ఎందుకంటే అదొకటి ఆలోచించి ఆగిపోతారు చాలామంది క్లయింట్స్ అనేది. అలా ఆలోచించకుండా ఫస్ట్ చెక్ చేసుకోండి. అంటే మీకు ఎంత స్కోర్ రావాలి ఏంటి. అంటే కొంతమందికి 1 year పట్టింది రాలేదు, కొంతమందికి 2 years. అంటే అది మీ స్కోర్ డిఫరెంట్ ఉండొచ్చు, వాళ్ళ స్కోర్ డిఫరెంట్ ఉండొచ్చు. సేమ్ అంటే వాళ్ళ ప్రొఫైల్, మీ ప్రొఫైల్ డిఫరెంట్ ఉంటుంది, స్కోర్స్ డిఫరెంట్ ఉంటాయి. ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఆగింది మాకు ఆగుతుందని ఆలోచించకూడదని చెప్తున్నాను. ఈసీఏ అంటే ఏంటి? జాబ్ అసిస్టెన్స్ అంటే ఏంటి? ఒకవేళ జాబ్ వస్తే అక్కడ ఎలా ఉంటుంది? ఇప్పుడు కెనడాకి ఏంటంటే మేము స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఎలిజిబిలిటీ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఈసీఏ ప్రాసెస్. ఈసీఏ అంటే ఏం లేదండి. ఓకే, ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్ అనమాట. ఓకే, అంటే వీళ్ళు సపోర్ట్ ఆఫ్ వెస్ట్ అంటే వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతాయి. ఓకే, అది వెరిఫై అంటే డాక్యుమెంట్స్ అంటే ఈ టోటల్ ప్రాసెస్ చేయడానికి వాళ్ళకి ఒక కేస్ ఆఫీసర్ గైడ్ చేస్తారు. ఓకే, అంటే ఎక్సెల్ సైడ్ నుంచి వాళ్ళకి పర్టికులర్గా పర్సన్ని అసైన్ చేస్తారనమాట త్రూ అవుట్ వాళ్ళ పిఆర్ వీసా సక్సెస్ఫుల్లీగా వచ్చే వరకు. ఓకే,
ఓకే. ఆ పర్సన్ వర్క్ ఏంటంటే డాక్యుమెంటేషన్ 100% చేయడం. ఓకే. వాళ్ళనేది ఈసీఎస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అడుగుతారు. ఏవైతే హైయర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అది ఇండియన్ గవర్నమెంట్ వెరిఫై చేసి ఆల్మోస్ట్ 2 to 3 మంత్స్లో వాళ్ళకి రిజల్ట్ అనేది చెప్తారు. ఓకే. దాని తర్వాత అనేది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాళ్ళు పూల్లో వెళ్తారు. అంటే పూల్లో వెళ్ళిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ఈసీఏ తర్వాత ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఇవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత వాళ్ళు పూల్ అంటే దాంట్లో ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పూల్ అనేది ఉంటుంది. దాంట్లో ప్రోగ్రామ్స్ ఉంటుంది. ఒకటి ఎఫ్ఎస్‌డబ్ల్యూ, ఒకటి పిఎన్పి, ఇంకోటి ఏఈపిపి. ఓకే. ఎఫ్ఎస్‌డబ్ల్యూ అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్. అంటే ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే చాలామందికి అర్థం కాదు. సెంట్రల్ అనమాట. మనం కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చండి. ఓకే. ఇక్కడ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇక్కడొచ్చేసి వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళ సీఆర్ఎస్ స్కోర్ గానివ్వండి, వాళ్ళ ఐఎల్స్ రిక్వైర్మెంట్ గానివ్వండి, ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌కి మ్యాచ్ అయితే వాళ్ళు అక్కడ కూడా అప్లికేషన్ వేసుకోవచ్చు. లేదు అంటే సెకండ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ పిఎన్పి ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. ఒకవేళ వాళ్ళ ఎఫ్ఎస్‌డబ్ల్యూ స్కోర్ రీచ్ కాకపోతే సెకండ్ ఆప్షన్ ఉంటుంది పిఎన్పి ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏదైతే స్టేట్‌కి పర్టిక్యులర్ స్టేట్‌కి వాళ్ళ ఐఎల్స్ కానివ్వండి, వాళ్ళ స్కోర్ సీఆర్ఎస్ స్కోర్ కానివ్వండి, వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మ్యాచ్ అవుతే వాళ్ళు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఏదైతే స్టేట్ నుండి వాళ్ళకి వీసా వస్తుందో అదే స్టేట్‌లో కంపల్సరీగా 2 years ఉండాలి. తర్వాత వాళ్ళు ఎక్కడైనా వెళ్ళొచ్చండి. ఓకే. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏబీపీ అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలా ఉంటుందో వాళ్ళకి 4 స్టేట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి ఆఫర్ లెటర్ వచ్చినా కానీ వాడు ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. సైమల్టేనియస్‌గా ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి వాళ్ళకి 3 ప్రోగ్రామ్స్ చూస్తామండి. ఎక్కడి నుంచి అయితే వాళ్ళకి ఛాన్సెస్ ఉండదు అక్కడ అప్లికేషన్ వేస్తాం. దాని తర్వాత మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్, బయోమెట్రిక్, వీసా అనేది గ్రాంట్ అవుతుంది వాళ్ళకి. సో చూసారు కదా, చాలామందికి విదేశాల్లో స్థిరపడాలి అని లేదంటే అక్కడ చదువుకోవాలని చెప్పి చాలామంది ఆశపడుతూ ఉంటారు. సో మీ ఆశల్ని నిజం చేసుకోవాలంటే మీరు ఎక్సెల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ని కన్సల్ట్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి పాడ్కాస్ట్. కీప్ వాచింగ్ PRK న్యూస్.